సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిల్రపల్లి రోడ్ ఈసీ రోడ్ మెయిన్ రోడ్లో ఈరోజు అంబులెన్స్ అండ్ టూ వీలర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడం జరిగింది సార్. మేము అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసేసి వీడియో తీసుకున్నాం. మీ తానికి వచ్చాము సార్. మీ తాన రిపోర్ట్ లేదని మీరు హాస్పిటల్ తరలించినట్టు మాకు సమాచారం ఉంది సార్. అక్కడ మీరు లేరు, అందుకోసానికి ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం సార్. అలా ఎలా ఉన్నారు సార్? ఏమైనా ప్రాబ్లం అయిందా సార్ వాళ్ళకు? దీంట్లో వచ్చేసి రాజిరెడ్డి ప్లస్ వాళ్ళ మిస్సెస్ నిర్మల వీళ్ళిద్దరు కూడా మనకు వచ్చేసి అశోక్ నగర్లో ఉంటారు. పొద్దున 10 o'clock మన గణేష్ టెంపుల్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. రిటర్న్ అశోక్ నగర్ వెళ్ళిపోతున్న క్రమంలో మన ఐకామ్ రోడ్డు దగ్గర వచ్చేసరికి అక్కడ ఒక టాటా ఏసీ వెహికల్ ఒక కారుని ఓవర్టేక్ చేసుకుంటూ వాళ్ళ టూ వీలర్ని డాష్ ఇస్తే అక్కడ ఈ మన రాజిరెడ్డి అనే అతను అక్కడికే చనిపోతాడు. వాళ్ళ మిస్సెస్ నిర్మలకు గాయాలైతే ఆమెను హాస్పిటల్కి తరలిస్తారు. ఇదే క్రమంలో అక్కడ ఈ టాటా ఏసీ వెనక ఈ ఎక్స్యూవీ కార్ వెనక అంబులెన్స్ వస్తుంటుంది. అది కూడా ఓవర్ స్పీడ్ కంట్రోల్ కాకుండా అది కూడా పల్టీ కొట్టుకుంటా ఈ ఎక్స్యూవీ కారుకు మళ్ళా ఈ టాటా ఏసీకి తగిలినట్టుగా కూడా తెలుస్తున్నది. అది కూడా అతివేగంగా అజాగ్రత్తగా వచ్చినది. ఈ సందర్భంగా ఈ టాటా ఏసీ అతను ఆపోజిట్గా వచ్చినటువంటి టూ వీలర్ ఈ మన రాజిరెడ్డి గారు వచ్చిన టూ వీలర్ని ఢీకొట్టడం వల్ల అతను అక్కడికే చనిపోయినారు. సార్ ఇక్కడ టూ వీలర్ అతను పొద్దుగల గుడికి వెళ్ళి వస్తున్నాడా, నార్మల్గా పని ఏదైనా వర్క్ మీద వెళ్తున్నాడు సార్? లేదు, పొద్దున్నే గుడికి పోయి గణేష్ టెంపుల్ గుడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ అశోక్ నగర్ వెళ్తుండగా ఈ అంబులెన్స్ వాళ్ళు ఓవర్ స్పీడ్ తోటి రావడం తోటి ఈ సంఘటన జరిగిందా సార్? ఇది అంబులెన్స్ ఓవర్ స్పీడ్ వచ్చి పల్టీ కొట్టింది. కాకపోతే అంబులెన్స్ అనేది పల్టీ కొట్టి డైరెక్ట్ పోయి అంబులెన్స్ అనేది టూ వీలర్ తగలలేదు. అంబులెన్స్ కంటే ముందర ఉన్నటువంటి టాటా ఏసీ మన గూడ్స్ క్యారియర్ ఉంటుంది కదండి, టాటా ఏసీ బండి ఎక్స్యూవీ కార్ ఉంటుంది ఒకటి. ఆ కారును ఓవర్టేక్ చేసుకునే క్రమంలో టాటా ఏసీ అనేది టూ వీలర్ తగులుతుంది. ఈ టాటా ఏసీ ఎక్స్యూవీ వెనకనే ఈ అంబులెన్స్ స్పీడ్ కొచ్చుకుంటూ అది పల్టీ కొట్టుకుంటూ ఎక్స్యూవీకి ఇది బండి తగినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ తప్పు ఎవరిదని కరెక్ట్గా తప్పు అయితే ఆ బండి మీద పోయేటటువంటి మన రాజిరెడ్డి గారిని డాష్ ఇచ్చింది అయితే టాటా ఏసీ బండి డాష్ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మనకు అంబులెన్స్ కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మీద రోడ్డు మీద వచ్చుకుంటూ అది బోల్తా కొట్టడం వల్ల కూడా కొంత ప్రమాదానికి అది కూడా కొంత బాధ్యత రెస్పాన్సిబుల్ లెక్క ఉన్నది. కాబట్టి మేము టాటా ఏసీ వెహికల్ మీద అంబులెన్స్ వెహికల్ మీద రెండింటి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి. సార్ ఇప్పుడు రాజిరెడ్డి అంటే ఆయన చనిపోయిందా సార్? చనిపోయాడు, స్పాట్లోనే చనిపోయాడు. అలా భార్య ఉందంటే కదా వాళ్ళ భార్యకు కొంచెం తీవ్ర గాయాలు అయినాయి అని చెప్పినారు. ఏమంటే అంబులెన్స్లో ఆమెను హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి ఈ అంబులెన్స్ డ్రైవరు ఆయన పరిస్థితి ఎలా ఉంది సార్? అంబులెన్స్ డ్రైవర్కు పెద్దగా ఏం జరగలేదు, చేతులకు కొంచెం మామూలు చీకుడు గాయాలు అయినాయండి. వాళ్ళు హాస్పిటల్కి ఏమైనా విచారించారా సార్? ఇలా స్పీడ్ చేస్తే ఏమన్నా అవుతుంది, మరి ఇలా అవుతుంది, మరి ఇంత ఓవర్ స్పీడ్ ఎందుకు పోతున్నారు, ఏమన్నా సమాచారం ఇచ్చారా సార్ అడిగితే? ఇక వారు అడిగితే వాళ్ళు అడిగితే మేము స్పీడ్ పోవట్లేదనే చెప్తారు. కాకపోతే అక్కడ మనకు స్పీడ్ పోవటం వల్లనే అది కంట్రోల్ తప్పే అంబులెన్స్ అనేది సిసి ఫుటేజ్ తర్వాత మీకు మొత్తం టోటల్ గా అలా వచ్చేసింది కదా సార్, ఎవరిది తప్పు ఎవరిది రైట్ క్లారిటీగా వచ్చినది. అక్కడ పబ్లిక్ పోయేటోళ్ళు సూచించినప్పుడు అంబులెన్స్ కింద పట్టి ఉంటాము. అక్కడ రోడ్డు ఎమ్మటి రాజిరెడ్డి వెహికల్ పడి ఉండటం, పక్కనే చెట్ల పొదల దగ్గర అతను పడి ఉండటం చూసి అంబులెన్సే డైరెక్ట్ కలిగినది అని అనుకున్నారు. ఆ తర్వాత అక్కడ కొంచెం నియర్ బై సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాని పరిశీలిస్తే మనకు తెలిసింది టాటా ఏసీ బండి ఓవర్టేక్లో తగిలినట్టు. అట్ ద సేమ్ టైం అంబులెన్స్ కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ తోటి ఫాస్ట్గా డ్రైవ్ చేసి అదుపు తప్పి రోడ్డు మీద భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా ఉన్నది. కాబట్టి 2 వెహికల్స్ మీద కూడా కేసు రిజిస్టర్ చేసినాం. ఇప్పుడు ఈ రెండుటి మీద కేసు ఫైల్ చేసి అండ్ రాజిరెడ్డి అనే వ్యక్తి స్పాట్లో చనిపోయిన అక్కడ వ్యక్తేనా సార్? లోకల్ వ్యక్తేనా? అశోక్ నగర్ దగ్గర ఉంటాడు, స్పాట్లో చనిపోయాడు. గాంధీకి పోస్ట్ మార్టం గురించి గాంధీకి పంపించారు. సరే సార్, బాధ్యతలకు ఏమన్నా న్యాయం చేస్తామన్నారా సార్? అక్కడ ఏమన్నా వచ్చారా వాళ్ళు? ఇంకా అలాంటిది ఏమీ జరగలేదు. మేమైతే ఇక పిటిషన్ తీసుకొని దర్యాప్తు చేస్తాం. ఓకే సార్, మీ టైం మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్.